హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలోని భూముల వేలంలో అక్రమాలు జరిగాయని గుర్తించింది ఏసీబీ. వేలానికి ముందే రియల్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లకే భూములు దక్కేలా కొంతమంది చక్రం తిప్పారు అధికారులు. ఇప్పటికే ఏసీబీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. దీంతో వేలం పాట ఆపాలని సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే వేలం వేసిన భూములపైన విచారణ చేయాలని నిర్ణయించారు. హెచ్ఎండిఏలో భూముల వేలంలోనూ భారీ అవినీతి జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ కేసులో విచారణలో భాగంగా భూముల వేలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించినట్టు తెలిసిందే. దీనిపై ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్టు ఇచ్చిందని, దీంతో భూముల వేలం పాట ఆపాలని సర్కార్ ఆదేశించినట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు మళ్లీ భూముల వేలం నిర్వహించొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వేలం పూర్తయిన భూములపై కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో జరిగిన భూముల వేలంలో అప్పట్లో హెచ్ఎండిఏలో పనిచేసిన శివబాలకృష్ణ పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. హెచ్ఎండిఏలో ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న అధికారిని తనిఖీల సమయంలో ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన వేలం పాటల్లోనూ ఆ అధికారి బాలకృష్ణ ప్రమేయంతోనే చాలా వ్యవహారాలు నడిపారన్న ప్రచారం జరుగుతోంది. హెచ్ఎండిఏలోని కొందరు కీలక అధికారులు భూముల వేలానికి సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లకు ముందే సమాచారం అందించేవారని, వారికి ఆ భూములు దక్కేలా కథ నడిపించారని తెలిసిందే. అంతేకాకుండా భూముల వేలం ఎక్కడెక్కడ జరగనుంది, ప్రాజెక్టులు ఎక్కడ వస్తాయనే సమాచారం కూడా ముందే లీక్ చేసేవారని సమాచారం. హెచ్ఎండిఏలోని కొందరు కీలక అధికారులు వివిధ పర్మిషన్లకు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ముందు నుంచే ఉన్నాయి. భూముల వేలానికి ముందే పలు రియల్ సంస్థలతో కొందరు కీలక అధికారులు కుమ్మక్కై అవినీతి దందాకు తెరలేపినట్టు బయటపడింది. ఒక కీలక అధికారి అయితే ఇతర శాఖల్లోని ఉద్యోగులను డిప్యూటేషన్ పై హెచ్ఎండిఏకు తీసుకొచ్చి లబ్ధి పొందినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. ఈ అధికారిపై గతంలో పనిచేసిన చోట కూడా అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై అప్పట్లో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సర్కార్ భూములను వేలం వేశారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి వేలం పాటలు చేపట్టారు. ప్రభుత్వ భూములతో పాటు ల్యాండ్ పూలింగ్ తో రైతుల నుంచి కూడా పెద్ద మొత్తంలో భూములను సేకరించి లేఅవుట్లు వేశారు. కోకాపేట మొదలుకొని బాటసింగారం, ప్రతాపసింగారం, ఉప్పల్ బగాయత్ వంటి చోట్ల పెద్ద ఎత్తున భూములు సేకరించారు. బుద్వేల్, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లోనూ లేఅవుట్లు వేశారు. ఎన్నికలకు ముందే ఈ భూదందాపై ఆరోపణలు వచ్చాయి.